స్కిల్ జోన్ వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా మీ అందరికీ మాఘమాసం శుభాకాంక్షలు. మాఘమాసంలో మాఘ పురాణం కథని విన్నా చదివినా కూడా అత్యంత పుణ్య ఫలితం వస్తుందండి. అందుకే మీ అందరి కోసం ఈరోజు మాఘ పురాణం 1వ అధ్యాయం. సౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట. సకల పురాణములకు ఆలవాలమైన నైమిసారణ్యమునందు ఒకప్పుడు సౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞమును పూర్తి చేయవలయుననడి దీక్షతో సౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలముగా నైమిసారణ్యంలో ప్రవహించు గోమతి నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తాన యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలయుననడి కోరికలతో భరతఖండము నలుమూలల నుండి తపోధనులందరూ వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసము లేర్పరచుకొనిరి. అచటి కేతెంచిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదములా లామూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనమునర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి. ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకునిరి. వేల కొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసియుండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదనియు పుణ్యప్రదమైనదనియు 12 సంవత్సరములకు ఏకదాటిగా జరుగు మహాయాగమగుట వలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందంతో వేంచేసి యాగాది కార్యక్రములలో పాల్గొనిరి. దూర ప్రాంతముల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం నొందిరి. సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి. సూత మహాముని సకల శాస్త్రములు ఆమాలాగ్రమున తెలిసియున్న మహానుభావుడు. వేదం పురాణ ఇతిహాసాది సమస్త విషయములనందు వారికి తెలియనిది లేదు. అవి అన్నీయూ వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖ వర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము, మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరం వర్ణింపనలవి కానిది. అటువంటి పుణ్యపురుషుడకు సూత మహాముని ఆగమునకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామములనర్చి యజ్ఞం జరుగు ఆ 12 సంవత్సరములలో ఎన్నియో పురాణగాథలు విని తరించవలనన్నడి కోరికతో మునిపుంగవులందరూ వేచియుండిరి. సూతుల వారు సౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్య కార్యక్రములనందు పురాణ పఠనం గావించి అశేష మునిసత్తమునలను తృప్తిపరచుట తన విద్యుగ్ధక్త ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించినారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘ్యపాద్యముల సంగి ఉచితాసనములపై ఆసీనులను చేసి, మునిశ్రేష్ఠ, మునికుల తిలక, ఇంతకు మున్ను ఎన్నయూ పురాణగాథలు తమరు తెలియజేయగా విని ఆనందించియున్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారమును గ్రహించియుంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించునేయున్నారు. అయినను మీ బోటి సిద్ధ పురుషులు 14 లోకములు సంచారము చేసియున్నందున ఎన్నో విషయములు మీకు అవగాహన చేసుకొని ఉన్నారు గాన వినదగు విషయాలేమైనా యున్న ఎడల విరామ కాలములో మాకు వినిపించవలయు నని సౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన సౌనకాది మునులు తన వలన కొత్త సంగతులు తెలుసుకోవలనన్నడి కుతూహలం కనపరిచినందున వారలను జూచి సూత మహాముని ఇటుల పలికిరి. మునిపుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించి తిని మీరు వినదగిన కథను నాకు తెలిసియున్నంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకున్ను వినుట వలన మీకున్ను పరమార్థము కలుగునని పలికెను. సౌనకాది మునుల కోరిక సూత మహామునిని అడిగినదే తడువుగా వారందులకు అంగీకరించగా ధన్యులమైతి మని మునులందరూ అమితానందం నొంది సూతులు వారి పాదములను కండ్లకద్దుకొని సూత మహామునితో, ఆర్య, పద్మ పురాణమందు లీనమయ్యున్న మాఘమాసం యొక్క మహాత్యంను
మరల మరల వినవలయునడి కుతూహలం కలుగుచున్నది. అదియునుగాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహాత్యం ఆచరించవలసిన విధానం మాకు వివరించవలసిందిగా కోరిరి. ఆ విధంగా సౌనకాది మునులు ఇతర తపస్సులరు కోరుట వలన సూత మహర్షి మిక్కిలి సంతసించి ఇట్లు పలికిరి. మునిపుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్నే అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోవుచున్నది. ఇటువంటి సమయంలో మాఘపురాణం వినుట వలన కలిగే ఫలము అంతెంత కాదు. అదియునుగాక ఆ మహాయజ్ఞం జరుగుచున్న సమయంలో మాఘమాసం యొక్క మహాత్యం మీకు వివరించవలసిన భాగ్యం కలిగినందులకు నేను అదృష్టవంతుడనే. కాన సావధాన మనస్కులై ఆలకింపుడని సూత మహర్షి ఇట్లు వివరించిరి. నేను నా తండ్రి శిష్యుడగు రోమహర్షిని శిష్యుడను. అతడు మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విశ్వంస సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయ వలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడునైతిని. నేను తెలియజేయుచున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినట్టులే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహాత్మ్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోవుచున్నాను. 2వ అధ్యాయనం రేపు అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా వినండి. జై శ్రీరామ్. ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీ మోనికా కిషన్.